Hi everyone, my name is Harsha. Welcome to Harsha Trainings. చాలా మంది ఆన్లైన్ ట్రైనింగ్ బెటరా ఆఫ్లైన్ ట్రైనింగ్ బెటరా అని అడుగుతున్నారు. సో ఆన్లైన్ ట్రైనింగ్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఈ రెండిట్లో ఏ ట్రైనింగ్ తీసుకుంటే బెటర్? సో దీనికి సంబంధించి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మొదటగా ఆన్లైన్ ట్రైనింగ్ బెటరా ఆఫ్లైన్ ట్రైనింగ్ బెటరా అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ బెటరా అని చెప్పాలంటే అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటనేది, ఆ డిపెండెన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సపోజ్ మీరు కనుక ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ అనుకుందాం. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ. సో మీరు వర్కింగ్ ఎంప్లాయీ అయి ఉంటే అది కూడా మీ అకాడమీ మీకు దూరంగా ఉండుంటే, మీరు ట్రైనింగ్ తీసుకోవాలని అకాడమీ వాళ్ళకి క్లాస్ రూమ్ ఫెసిలిటీ లేదు, మీకు చాలా దూరంలో ఉంది అనుకుంటే, వర్కింగ్ ఎంప్లాయీ అయి ఉంటే మీకు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు వేరే ఛాన్స్ లేదు కాబట్టి. ఆన్లైన్ క్లాస్ రూమ్ ఫెసిలిటీ అవైలబుల్, మీ అకాడమీలో రెండు అవైలబుల్ ఉండి, మీరు వర్కింగ్ ఎంప్లాయీ అయి ఉండి మీరు ట్రావెల్ చేయగలను అనుకుంటే అప్పుడు మీరు క్లాస్ రూమ్కి రావచ్చు. అంటే మేబీ మీ అకాడమీ అనేది మీకు చాలా దగ్గరలో ఉందనుకోండి, మీ హౌస్కి ఒక 10 minutes 15 minutes డిస్టెన్స్ ట్రాఫిక్ జామ్ పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అనుకోండి, అప్పుడు మీరు క్లాస్ రూమ్ ట్రైనింగ్కి రావచ్చు. చాలా దూరంగా ఉండి మీరు వర్కింగ్ ఎంప్లాయీ అయి ఉండి మీకు కుదరదు ట్రావెల్ చేయటం, ఆల్రెడీ ఫ్యామిలీ కూడా ఉందనుకోండి, దెన్ క్లాస్ రూమ్ అనేది వర్కౌట్ కాదు కాబట్టి మీరు ఆన్లైన్ ట్రైనింగ్ చూస్ చేసుకుంటారు. ఆ కేసెస్లో ఇంకో కేసు చూద్దాం. మీరు ఫ్రెషర్ అయి ఉండొచ్చు, గ్రాడ్యుయేషన్ అయిపోయి ఫ్రెషర్ అయి ఉండొచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయి 2 years 3 years 5 years గ్యాప్ ఉండి, అంటే మీరు ఏదో బ్యాంక్ ఎగ్జామ్స్కో ఇంకోటి ట్రై చేసి జాబ్ రాలేదు, ఐటీ సైడ్ వద్దాం అనుకుంటున్నారో, లేదా ఏదో ఒక కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఇలా గ్యాప్ ఉండి మీరు ఐటీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే మీరు అన్ఎంప్లాయిడ్, వేరే ఏ అదర్ వర్క్స్ లేవు మీకు. మీరు ఎయిదర్ విలేజ్లో ఉన్నా లేదా మీ అకాడమీ ఏ సిటీలో ఉందో ఆ సిటీలో ఎక్కడున్నా కూడా మీరు ఆల్వేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ప్రిఫర్ చేయడం అనేది చాలా బెటర్. మీరు కూడా ఆన్లైన్ అటెండ్ అవ్వచ్చు, కానీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ బెటర్ మీకు అని ఎందుకు చెప్తున్నానంటే, మీకు టైం ఉంది, మీరు ట్రావెల్ చేయగలరు, చేసినా మీకు ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అలాంటప్పుడు క్లాస్ రూమ్ ట్రైనింగ్ మీకు బెటర్. యూజువల్గా బిట్వీన్ ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఆల్వేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ చాలా బెటర్. సో ఆల్వేస్ క్లాస్ రూమ్ ట్రైనింగే ఎందుకు బెటర్ అని చెప్తున్నానంటే, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఎంత చూసుకున్నా మనం ఆన్లైన్కి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్. ఇంకొకటి, మీరు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది చాలా మంచిగా ఉండాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రాబ్లం ఉందనుకోండి, చాలా ఇష్యూ అవుతుంది. అంటే మీకు లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నా, ఆ రోజు పవర్ పోయినా మీరు క్లాస్ మిస్ అయిపోతారు. అది ఆఫ్లైన్ అయితే ఇంటర్నెట్తో పనే లేదు, మీరు డైరెక్ట్గా క్లాస్ రూమ్కి వస్తారు, కూర్చుంటారు, వింటారు. మళ్ళీ ఆన్లైన్ ట్రైనింగ్లో ట్రైనర్తో ఇంటరాక్షన్ ఉండేది చాలా తక్కువ. ఓకే, క్లాస్ అయిపోగానే ట్రైనర్ మేబీ మీకు టచ్లోకి రాకపోవచ్చు, మీరు ఫోన్ కాల్ చేయాలి, అది లిఫ్ట్ చేయకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, రిప్లై ఇవ్వకపోవచ్చు, లేట్గా రిప్లై అవ్వచ్చు. కానీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అలా కాదు. ట్రైనింగ్ అయిపోగానే, సెషన్ అయిపోగానే, లేదా సెషన్కి ముందు ఒక 1/2 hour ముందు పర్మిషన్ తీసుకొని వచ్చి మీరు మీ ట్రైనర్తో లైవ్గా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది క్లాస్ రూమ్ ట్రైనింగ్లో. అదొక అడ్వాంటేజ్. ఓకే, సో ఇలాంటి ఇంటరాక్షన్. ఇదే కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్లో మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని ఒంటరిగా ట్రైనింగ్ అటెండ్ అవుతారు. ఓకే, క్లాస్ అటెండ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడడానికి ఎవరు ఉండరు, మీతో కలిసి ప్రాక్టీస్ చేయడానికి కూడా ఎవరు ఉండరు. కానీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే ఫెసిలిటీ కనుకుంటే, మీ క్లాస్ అయిపోగానే మీ క్లాస్ రూమ్ ఎక్కడైతే ఉందో అక్కడే మీరు కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, మంచి ప్రాక్టీస్ సిస్టమ్స్ ఉన్నా, లేకపోతే ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నా మీరు మీ స్టూడెంట్స్తో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంకో బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు ఆన్లైన్ అటెండ్ అయ్యారు, మీరు ఒక్కళ్ళే కూర్చున్నారు అనుకోండి, మీ అకాడమీ చూపించిన ఓపెనింగ్స్ మాత్రమే మీరు అటెండ్ అవ్వగలరు. అదే మీరు క్లాస్ రూమ్ అటెండ్ అయితే మీ అకాడమీ చూపించిన ఓపెనింగ్సే కాకుండా మీ ఫ్రెండ్స్కి వేరే ఓపెనింగ్స్ తెలిసి ఉండొచ్చు, వాళ్ళు డిఫరెంట్ వేస్లో జాబ్ సెర్చ్ చేస్తుండొచ్చు,
మీకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. కాబట్టి మీరు కూడా డిఫరెంట్ వేస్లో జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మోర్ ఛాన్సెస్ ఉంటాయి మీకు జాబ్స్లోకి వెళ్ళడానికి, జాబ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది చాలా బాగా ఉంటుంది. మళ్ళీ నేర్చుకునేటప్పుడు కూడా గ్రూప్గా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్లస్ డౌట్స్, వేరే వాళ్ళకు వచ్చిన డౌట్ మనకు అర్థం అవడం వల్ల టెక్నాలజీ ఆర్ ఎనీథింగ్ మీరు నేర్చుకునేది ఇంకా బాగా ఎలా నేర్చుకోవచ్చు అనేది మీకు కొన్ని ఐడియాస్, మీ సొంతగా ఎలా ఆలోచించాలనే ఐడియాస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో అందుకనే నా పర్సెప్షన్లో ఎన్ని విధాలు చూసుకున్నా మీకు పాసిబుల్ అయితే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడమే బెటర్. ఆన్లైన్ ట్రైనింగ్ ఎప్పుడంటే వెన్ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ అట్ ఆల్, అప్పుడు మాత్రమే క్లాస్ రూమ్ ట్రైనింగ్. సో మా ఎక్స్పీరియన్స్లో రీసెంట్గా మేము ఏం చూస్తామంటే, మీకు తెలుసు కోవిడ్ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది పెరిగింది, క్లాస్ రూమ్ అనేది చాలా తగ్గింది. మా ఎక్స్పీరియన్స్లో మేము ఏం చూస్తామంటే, జాబ్ లేకపోయినా 2-3 మంత్ ఇంటి దగ్గర కూర్చొనే ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్లస్ ఫ్రెషర్ అయినా, కాలేజ్ అయిపోయాకైనా ఇంటి దగ్గర కూర్చొని ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇలా చేసినప్పుడు ఏమైతే తెలుసా, మీరు ఇంట్లోనే కూర్చొని అటెండ్ అవుతారు, ఓకే బాగానే ఉంది. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ హాస్టల్లో ఉండాలి, డబ్బులు కట్టాలి, అన్నీ చాలా తతంగా ఉంటుంది. కానీ ఇంటి దగ్గర కూర్చొని మీరు క్లాస్ అటెండ్ అయినప్పుడు ప్రాక్టీస్ చేయాలనుకున్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మీకు వేరే పనులు చెప్పచ్చు, మీ బయట వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు వేరే పనులు చెప్పచ్చు. అలా మీరు అటు ఇటు తిరిగి మీరు ప్రాక్టీస్ చేయలేరు, మీరు మంచిగా చదవలేరు, మంచిగా నేర్చుకోలేరు. అదే మీరు వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ హోమ్, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడండి, జీవితం అంటే ఏంటో తెలిసింది. ప్లస్ మీకు చాలా డిఫరెంట్ దారులన్నీ కనపడతాయి అన్నమాట. జీవితంలో సెటిల్ అవ్వడానికి మీకు ఎన్ నెంబర్ ఆఫ్ రూట్స్ కనపడతాయి. ఓకే, డిఫరెంట్ వేస్ కనపడతాయి అన్నమాట. అందుకని ఎప్పుడైనా మీరు అకాడమీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, మీరు ఎంప్లాయిడ్ కానప్పుడు మీకు వెళ్ళిపోండి, మీ పని జాబ్ కొట్టడమే కాబట్టి మీరు అకాడమీకి వెళ్ళిపోయి క్లాస్ రూమ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. సో అన్ఎంప్లాయిడ్ పీపుల్, ఫ్రీగా ఉండేవాళ్ళు ఎప్పుడైనా ఖచ్చితంగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడమే బెటర్. ఎంప్లాయిడ్ పీపుల్కి మాత్రమే, వర్కింగ్ రిసోర్స్ మాత్రమే ఆన్లైన్ ట్రైనింగ్ అనేది సజెస్టబుల్. కొంతమంది ఫ్యామిలీ అంటే ఫీమేల్ రిసోర్సెస్ ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, అలాంటి వాళ్ళు ఊళ్ళో వదిలేసి వచ్చి ఇక్కడ నేర్చుకోలేరు. అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లం, వాళ్ళు ఎలాగో ఆన్లైనే అటెండ్ అవ్వాలి. కానీ ఎప్పుడు ఆన్లైన్ అటెండ్ అయినా ఇంటర్నెట్ కనెక్టివిటీ బాగా ఉండేట్టు చూసుకోండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఐటీ సాఫ్ట్వేర్ జాబ్ ఎలా క్రాక్ చేయాలి, ఏ కోర్సెస్ నేర్చుకుంటే బెటరు, కోడింగ్ లేని కోర్సెస్ ఏమున్నాయి, ఇలాంటి సో మెనీ క్వశ్చన్స్ మీ మైండ్లో ఉండుండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఏమున్నా మీ క్వశ్చన్స్ని కామెంట్ రూపంలో ఈ వీడియో కింద పెట్టండి. దానికి మేము సరైన సమాధానంతో మీకు మంచి గైడెన్స్ని అందిస్తాము. సో నా పేరు హర్ష, సైనింగ్ ఆఫ్ హర్ష ట్రైనింగ్స్.